మా ఏమ్మా? మన కోట గురించి వివరాలన్నీ కావాలి. చెప్పు చంద్రమా, ప్లీజ్. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అసలు ఆ కోట కథ ఏంటి? అది కథ కాదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. నా కోసం చెప్పు చంద్రమా, చెప్పు. నువ్వు అడుగుతున్నది నీ కదే కదమ్మా, నీ కదే. అది కోట కాదమ్మా, గద్వాల్ మహాసమస్థానం. పౌరుషానికి అది ప్రతిరూపం. పసిపిల్లల చిరునవ్వులతో, మమత మమకారాలతో నిత్యం నిండు పండగల కళకళలాడుతుండేదమ్మా మన సంస్థానం. కళకళలాడిపోతుండేది. ఆ సంస్థానానికి మకుటం లేని మహారాజు మీ మునిముత్తాత గారు శ్రీ 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 రాజా చినవేంకట రంగారాయుడు గారు. వారికి 2 కూతుళ్ళు. వాళ్ల చిన్నప్పుడే రాణమ్మ కాలం చేశారు. పెద్దమ్మాయి భార్గవి. అందం, అమాయకత్వం, తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. రెండో కూతురు అరుంధదమ్మ, గద్వాల్ సంస్థానానికే పులిబిడ్డ. కత్తి పట్టినా, ఇల్లు గురి పెట్టినా తనకు ఎదురే లేదు. పుట్టుకతోనే అన్ని విద్యలు పొనికి పుచ్చుకుంది. ఆ కళ్ళల్లో పౌరుషం, తెగింపు, ధైర్యం చూస్తుంటే గద్వాల్ సంస్థాన దేవత జేజమ్మ మహాతల్లిలా కనిపించేది. అందుకే అందరూ ఆ అమ్మని జేజమ్మ అని పిలిచేవారు. ప్రతి చక్కని కథలో విషాన్ని కక్కే ఒక దుర్మార్గుడున్నట్టే ఈ కథలో కూడా ఒకడున్నాడమ్మా. వాడు కామ పిశాచి. నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు, తోడేలా వేటాడి వేటాడి నాశనం చేసేవాడు. వాడే రాజాగారి మేనల్లుడు పశుపతి. పశుపత ఎదురు తిరిగిన వాణ్ణి నిలబెట్టి తెగ నరికేవాడు. జన్మకి వాడు మనిషి గాని జాతికి వాడు పశువు. రాజాగారు చేసిన పెద్ద తప్పు పెద్దమ్మాయి భార్గవమ్మని ఇచ్చి వాడికి పెళ్లి చేయడం. దీనికి అంతటికి కారణం వాడి తల్లి జలజమ్మ, రాజాగారి చెల్లెలు. జాతకాలు గ్రహాలు కలిశాయని రాజాగారికి మాయమాటలు చెప్పించి భార్గవమ్మను తన కొడుకుకిచ్చి పెళ్లి చేయించింది. ఏంటండి ఏంటి ఈ సంస్థానంలో ఇలాంటి సరదాలు గూట్ల పిచ్చికి గుడ్డెట్టినట్టు ఇదేదో పెద్ద తప్పులాగా గిసిలాడిపోతావేంటి? ఆ బంగారు తల్లి బ్రతుకు ఆ తల్లి కొడుకుల చేతుల్లో బలైపోయిందమ్మా. ఒకరోజు వాళ్ళు ఇంకా అద్దులు దాటారు. అరుంధతమ్మ వారణాసి నుంచి వచ్చిన ఒక నాట్యకారిని దగ్గర ప్రత్యేక నాట్యం నేర్చుకుంటుంది. ఆమెకి చూపు లేదు. చూడమ్మా అరుంధతి, ఈరోజు నీకు కొత్త నాట్యం నేర్పబోతున్నాను. క్షత్రియ కాంతలు, ముఖ్యంగా నీలాంటి కాబోయే రాణులు తప్పకుండా నేర్చుకోవలసిన నాట్యం. ధనుర్విద్యలో శబ్దభేదీ విద్యలా దీన్ని శబ్దభేదీ నృత్యం అంటారు. నువ్వు ధ్వని చేయి. నా నాట్యం ఎలా ప్రతిధ్వనిస్తుందో చూడు. అలాగేనండి. గుండె చప్పుడైనా సరే గురి అక్కడే పడుతుంది. చిన్నమ్మగారు, మిమ్మల్ని రాజావారు పిలుస్తున్నారు. అలాగే వస్తాను, మీరు వెళ్ళండి.
ఆ రోజు వాడు తెప్ప తాగి కామంతో ఆకలి మీద ఉన్న మృగంలా వచ్చాడు. గం 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 తమాగం కొత్త వాసన. ఆ రోజు వాడు చేసిన ఘోరకలి తలుచుకుంటే అమ్మో. పోతా పోతా పట్టుకు పోతా, వచ్చిన పని చేసుకుపోతా. రామ్మ అరుంధతి, ఇప్పుడు నేను నేర్పబోయేది ప్రణవ భైరవ నాట్యం. శత్రువు ముందు నిస్సహాయ స్థితిలో ఈ భంగిమ చేస్తే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు. అరుంధతి, ఎవరు? అరుంధతి, ఎవరు మాట్లాడండి? ఎవరు? బొమ్మాలి, ఎవరు? నువ్వు వీరనాట్యాన్ని నేర్పడానికి వచ్చావు. నేను నీ దగ్గరికి శృంగార నాట్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాను. వదలు! అరుంధతి, కాంచన గారికి ఒంట్లో బాలేదంటమ్మా. రేపు వస్తానని చెప్పి వెళ్ళారు. ఇక మీరు ఈ సంస్థానంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు అత్తింటి పేరు చెడగొట్టి ఇక్కడికి వచ్చావు. నీ కొడుకు కూడా ఈ సంస్థానం పరువు తీస్తుంటే ఎవ్వరు ఊరుకోరు. జాగ్రత్త. ఇంత కిరాతకం చేసిన వాడిని క్షమించడానికి వీల్లేదు. పంపించేయండి నాన్న, వీళ్ళని వెంటనే పంపించేయండి. వాణ్ణి భరిస్తున్నది అల్లుడన్న బంధంతో కాదమ్మా, వాడి చేతిలో నీ అక్క జీవితం ఉందన్న బాధ్యతతో. ఆ అడ్డే లేకపోతే నేను ఊ అంటే ఈ ఊరి జనం వాణ్ణి కుక్కని కొట్టినట్టు కొడతారు. కనబడుతున్నావా? ఏంటే మీ వాళ్ళంతా మా తల్లి కొడుకుల మీద రెచ్చిపోతున్నారు? చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? తొందరపడకు. ఈ సంస్థానానికి నువ్వు వారసుడు అయ్యే వరకు ఇది బ్రతికే ఉండాలి. అప్పుడే ఈ ఇంటి అల్లుడిగా ఈ సంస్థానానికి సర్వాధికారి అవుతావు. అందుకేరా దీన్ని నీకిచ్చి పెళ్లి చేసింది. ఇది కాని చచ్చిందనుకో, ఇక మనకి సంస్థానంలో స్థానమే ఉండదు. తరిమి తరిమి కొడతారు, గుర్తుంచుకో. వాడి చేతిలో నీ అక్క జీవితం ఉందన్న బాధ్యతతో ఇది కాని చచ్చిందనుకో, ఇక మనకి సంస్థానంలో స్థానమే ఉండదు. ఇది కాని చచ్చిందనుకో, ఇక మనకి సంస్థానంలో స్థానమే ఉండదు. ఇక మనకి సంస్థానంలో స్థానమే ఉండదు. అమ్మా భార్గవి, అయ్యో
శవం ఉన్న ఇంట్లో అందం లేదు, చందం లేదు. బొమ్మలే బొమ్మలే ఊరేసుకుని చచ్చిన శవాన్ని ఊరికే ఇంట్లో పెట్టుకుని ఎంతసేపు నడుస్తారు? ఇది నీ అంతరా? దాన్ని ఏడ్చి పడేయండి. మదం ఎక్కిన వీడిని మదించిన వీడి గుర్రానికే కట్టండి. ఈడ్చేయండి వీడిని. ఆ రోజు అరుంధతమ్మ తరిమి కొట్టింది ఆ పసుపనినే కాదు, వాడి అరాచకాన్ని, అహంకారాన్ని, హింసని.